బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ హైకమాండ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో సమావేశమయ్యారు సీఎం. ఈ భేటీలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు నేతలు కూడా పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ వ్యవస్థీకరణ, డీసీసీ అధ్యక్షుల ఎంపికపై చర్చిస్తున్నారు. బలమైన నాయకత్వం ఏర్పరచడమే ఒక లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులను ముందుకు వేస్తున్నారు. అదేవిధంగా ఈ నెలాఖరుకల్లా డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియను పూర్తి చేయబోతున్నారు. మరోవైపు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో పార్టీలో 5 ఏళ్లు పనిచేసిన వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇక ఇతర పదవుల్లో ఉన్న వారికి డీసీసీ పదవి ఇవ్వకూడదని పార్టీలో నిబంధన ఉందని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇటు కాంగ్రెస్ హైకమాండ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయినట్టుగా తెలుస్తోంది. భేటీలో ఎటువంటి అంశాలపై చర్చిస్తున్నారు? అండ్ భేటీ అనంతరం ఇటు మీడియాతో మాట్లాడే అవకాశం ఉందనుకోవాలా? రైట్ సతోష్, ఏఐసీసీ నూతన కార్యాలయం ఇందిరా భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మీనాక్షి నటరాజన్, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. ఇటు డీసీసీ అధ్యక్షుల ఎంపిక సంబంధించి కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే జిల్లాల స్థాయిలో అబ్జర్వర్లను ఏర్పాటు చేసి వారిని అంతా కూడా జిల్లాల పర్యటనకు పంపించి అక్కడ డీసీసీల ఎంపిక సంబంధించి నివేదిక సమర్పించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా వారందరూ కూడా జిల్లాలో పర్యటించి ఆ నివేదికను కాంగ్రెస్ అధిష్టానానికి సమర్పించారు. ఈ రోజు ఉదయం ఏఐసీసీ ఇందిరా కార్యాలయంలో, ఏఐసీ నూతన కార్యాలయం ఇందిరా భవన్ లో 1-to-1 సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో కేసీ వేణుగోపాల్, అలాగే వార్ రూమ్ చైర్మన్, ఇతర కీలక నేతలు పాల్గొని అబ్జర్వర్స్ తో సమావేశం ఏర్పాటు చేశారు. వారందరూ కూడా జిల్లాలో పర్యటించిన అనంతరం అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఎంతమంది ఆశావాహులు ఉన్నారు, ఎంతమంది ఫైనల్ చేశారు, ఎవరికిస్తే బాగుంటుంది అనే అంశాలపై వారితో కాంగ్రెస్ అగ్రనేతలు చర్చించారు. తర్వాత కొద్దిసేపటి క్రితమే, అంటే 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, పిసిసి ప్రెసిడెంట్, అలాగే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో సీఎం రేవంత్ రెడ్డి, అలా కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. ఈ చర్చల ప్రధానంగా డీసీసీ అధ్యక్షుల ఎంపికలకు సంబంధించి ఆ తుది కసరత్తు అనేది ఇప్పుడు జరుగుతోంది. అంటే 1 గంట నుంచి ఈ సమావేశం జరుగుతోంది. దానిలో భాగంగా ఇప్పుడు ఒక్కొక్క జిల్లా నుంచి అనేక మంది ఆశావాహులు పోటీలో ఉన్నప్పటికీ కూడా దాని అంతా కూడా మిక్సప్ చేసి మొత్తం 6గురిని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఆ 6గురిలో కూడా 3గురిని ఫైనల్ చేసి ఇప్పుడు ఈ సమావేశంలో కేసీ వేణుగోపాల్ తో జరుగుతున్న సమావేశంలో తుది నిర్ణయం అనేది తీసుకోబోతున్నారు. అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారు. అయితే వారు ఒక టైం బౌండ్, ఒక నిబంధన కూడా ఉంచారు. 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి మాత్రమే ఈ పదవి ఉండబోతుంది. ఒక పదవి ఉన్న వారికి పదవి ఉండదు. మరోవైపు గతంలో డీసీసీగా చేసిన వారిని మళ్ళా డీసీసీగా చేసే అవకాశం ఉండదు అనే కొన్ని నిబంధనలు పెట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కీలకంగా వ్యవహరించిన వారు, ఇటు ఖమ్మం జిల్లాలో అధిక స్థానం రావడంలో పలువురు సీనియర్ నేతలు కీలకంగా వ్యవహరించారు. అక్కడ ఒక నేత పేరైతే కీలకంగా వినిపిస్తూ ఉంది. ఖమ్మం జిల్లాలో అధికారులకు రావడానికి పనిచేసిన వరంగల్ సంబంధించిన కీలక సీనియర్ నేత పేరైతే ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ దానికి సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సింది. అందుబట్టి ఇలా పలు జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి జిల్లాలో కానీ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే, అలాగే ఎంపీ సీట్లు గెలుపొందడానికి గల ప్రయత్నాలు వారు చేసిన కీలక పనులు కానీ, వారు అనేక విధాలుగా కూడా పార్టీ బలోపేతం చేసిన పనులకు సంబంధించి కానీ, వారి కృషికి సంబంధించి కానీ గుర్తించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ, ఇటు రాష్ట్ర నాయకత్వం కానీ వారికి పెద్దపీట వేయబోతున్నట్టు తెలుస్తుంది. సామాజిక న్యాయం అనేది కంపల్సరీ పాటించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే అందరి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు, అబ్జర్వర్స్ అభిప్రాయాలు. ఇప్పుడు కూడా ఇటు పిసిసి కానీ, సీఎం, అలాగే డిప్యూటీ సీఎం మీనాక్షి నటరాజన్ వీరి అభిప్రాయాలు కూడా అక్కడ వ్యక్తపరిచారు కేసీ వేణుగోపాల్ ముందు. ఇంకా ఈ భేటీ అనేది కొనసాగుతుంది. అంటే ఇంతకుముందు చెప్పిన కనీసం పార్టీలో 5 ఏళ్లు పనిచేసిన వారికి డీసీసీ అధ్యక్ష పదవి అనే నిబంధన ఉంచినప్పటికీ కూడా, కానీ కొంతమంది పార్టీపై పదవులపై ఆశపడిన వారు కానీ, పార్టీ బలోపేతానికి, పార్టీ అధికారంలోకి వస్తే తర్వాత మీకు సముచిత స్థానం కల్పిస్తామని కూడా రాష్ట్ర నాయకత్వం కానీ, జాతీయ నాయకత్వం వారందరికీ హామీ ఇచ్చిన నేపథ్యంలో అటువంటి వారికి కూడా కొంతమందికి మినహాయింపు ఇచ్చే అవకాశం కూడా ప్రధానంగా కనిపిస్తుంది. దానిలో భాగంగా ఇప్పుడు సుదీర్ఘ కసరత్తు అయితే జరిగింది. ఇక ఈ రోజు తుది కసరత్తు చేసి ఈ జిల్లాలన్నిటికీ సంబంధించిన అధ్యక్షులందరినీ కూడా ఫైనల్ చేయబోతున్నారు. మరో 2-3 రోజుల్లో జిల్లాలకు సంబంధించిన అధ్యక్షుల పేర్లను అధికారికంగా కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఏఐసీసీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన అనేది విడుదల చేయబోతున్నారు. ఒక మరికాసేపట్లోనే ఈ భేటీ ముగిపోతుంది. భేటీ ముగిసిన తర్వాత పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. లోపల ఏం చేశారు, వారు ఎటువంటి అభిప్రాయాలు వెల్లడించారు, అటు కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఏం చెప్పిందనే అంశాలను కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఎవరి పేర్లు కూడా అధికారికంగా
అధిష్టానం ప్రకటించే ఛాన్స్ అయితే కనిపించడం లేదు. కొంతమందికి లీకులు ఇచ్చినప్పటికీ కూడా దానికి సంబంధించి అధికారికంగా అధిష్టానం నుంచి ప్రకటన రూపంలో వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి పనిచేసిన వారికి జిల్లాలో పార్టీ బలోపేతానికి కానీ ఆ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలను గెలుపొందడానికి వారు పార్టీ కోసం కృషి చేసిన వారికి ప్రధానంగా సంక్షిప్త స్థానం కల్పించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి మాత్రం ఎవరిని వదులుకోం, వారికి సంక్షిప్త స్థానం కల్పిస్తామని కూడా రాష్ట్ర నాయకత్వం అలాగే జాతీయ నాయకత్వం కూడా చెప్తోంది. Yes, thank you, Shiva.